రోజులెలా మారిపోయాయంటే, కన్న తల్లిదండ్రులు చనిపోతేనే, ఆ శవం ఇంకా అక్కడ ఉండగానే ఆస్తుల పంపకాల గురించి చర్చలు జరుగుతున్న ఈ రోజుల్లో, తనకేమీ కాని వ్యక్తుల గురించి, తను కనీసం జీవితంలో ఎప్పుడూ చూసుండని వ్యక్తుల గురించి తపన పడిపోయి, వాళ్ళ కోసం ఎవ్వరూ చెయ్యని ఒక గొప్ప బృహత్తరమైన కార్యాన్ని చేసే వ్యక్తిని ఏమనాలి? ఏమని కొనియాడాలి? చనిపోయిన ప్రతి మనిషికి పిల్లలు అయిన వాళ్ళు ఎవరో ఒకరు గౌరవంగా కర్మకాండలు జరిపించి సాగనంపుతారు. చనిపోతే కనీసం అయ్యో అని ఒక్క వ్యక్తి కూడా లేని అనాథల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రోడ్డు మీద కనిపించే అనాథ శవాలను ఎలా ట్రీట్ చేస్తారో మనకు తెలియదా? ఆ శవాలు కాళ్ళు చేతులు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి ఏ కాలువల్లోనో పడేయకుండా, ఏ కాకులో గద్దులో వచ్చి పీక్కు తినకుండా వాళ్ళని కూడా గౌరవంగా సాగనంపాలి, వారికి కూడా అంతిమ సంస్కారాలు నిర్వహించాలి అని ఆలోచించేంత గొప్ప సంస్కారం మనలో ఎంతమందికి ఉంటుంది? ఆ మనిషికి ఉంది. ఆయన పేరే విజయ్ కుమార్. తిరుచిలో ఉంటారు. భార్య చిత్ర, కూతురు కీర్తనతో కలిసి ఇప్పటి వరకు 2 దశాబ్దాలకు పైగా ఎంతమందికి అంత్యక్రియలు నిర్వహించారో లెక్కే లేదు. అంతిమ సంస్కారాలు జరపడం అంటే ఆ కార్యానికి అయ్యే ధనముని ఇవ్వడం కాదు. వాళ్ళే స్వయంగా తమ వాళ్ళెవరైనా కాలం చేస్తే ఎలా కర్మకాండలు జరుపుతారో అలా అనాథ శవాలకు కర్మకాండలు జరుపుతూ ఉన్నారు. 50 సంవత్సరాల ఈ యోగా మాస్టర్ జీవితాన్ని అర్థం చేసుకున్న విధానమే పూర్తిగా వేరు. తాను చేపట్టిన ఈ యజ్ఞం గురించి అడిగితే విజయ్ కుమార్ ఏం చెప్తారో తెలుసా? ఎంతోమంది వాళ్ళని అడ్డుకున్నారట, ఈ పని చేయొద్దు, అది మన ట్రెడిషన్కి విరుద్ధం అని చెప్పారట. కానీ వాళ్ళ దృష్టిలో ఇది ఒక పవిత్రమైన కార్యం. అందుకే బరియల్ గ్రౌండ్స్కి మహిళలు వెళ్ళడం నిషిద్ధమైనప్పటికీ తన భార్య కూతురు సహాయం తీసుకుని వాళ్ళ ద్వారానే తాను ఈ కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నానని చెప్తున్నారు విజయ్ కుమార్. జీవితంలో తాను నమ్మే సిద్ధాంతాలు 3 అంటున్నారు. చనిపోయిన వారికి గౌరవం, బ్రతికున్న వాళ్ళకి జ్ఞానం, మన సంస్కృతి పరిరక్షణ. చనిపోయిన అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించడమే కాకుండా తన ఇంటి ఆవరణలోనే ఒక పెద్ద లైబ్రరీని ఏర్పాటు చేశారాయన. అందులో దాదాపు 25,000 పుస్తకాలున్నాయి. ఆ లైబ్రరీకి లైబ్రేరియన్ ఉండరు, ఎవరైనా రావచ్చు, ఏ పుస్తకమైనా చదువుకోవచ్చు. ఆయన ఎన్నో ఆర్టిఫాక్ట్స్ని, పురాతన నాణ్యాలని, తపాలా బిళ్ళల్ని, వస్తువుల్ని, కుండల్ని, ఎన్నో యాంటిక్ పీసెస్ అన్నిటినీ సేకరించి వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు. ఎవరికైనా చిన్న సహాయం చేస్తేనే చాలా పెద్ద హెల్ప్ చేసినట్టుగా మనం గర్వపడిపోతూ ఉంటామే. విజయ్ కుమార్ ఆయన కుటుంబ సభ్యులతో పోలిస్తే మనం చేసేదంతా. వారు చేస్తున్న ఈ బృహత్తర కార్యానికి వారి గురించి మాట్లాడుతుంటే నాకు రోమాలు నిక్కపడుచుకుంటున్నాయి. ఇలాంటి వ్యక్తుల నుంచి మనమంతా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. వాళ్ళంత కాకపోయినా మనకి చేతనైనంత ఎంతో అంత చేయగలిగితే మనుషులుగా పుట్టినందుకు మనకు కూడా సార్థకత చేకూరుతుంది.